హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 5 జూలై 2026 ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, కుమార్తె, కూతురు, ఒకటి నిలువు, చెలిమి, స్నేహం, కూరిమి. 12 అడ్డం, తక్కువ, కొరత, హద్దు, మితి, మితం అని కూడా అనవచ్చు, కానీ ఇక్కడ మితి అని రాయాలి. 13 నిలువు, గజిబిజి, గందరగోళం, తికమక. 2 నిలువు, చవి, రుచి. 8 అడ్డం, పల్లవం, చిగురు. 3 నిలువు, నఖం, గోరు. 3 అడ్డం, గోపకాంత, గోపిక. 4 నిలువు, దయ, కనికరం. 10 అడ్డం, సమర్పణ, నివేదన. 5 నిలువు, భీముడి ఆయుధం, గద. 6 నిలువు, తల్లి, జనని. 5 అడ్డం, చాలా పెద్ద పూలదండ, గజమాల. 7 నిలువు, సిగ్గు, లజ్జ. 15 అడ్డం, రాత్రి, చీకటి, నిశ. 16 నిలువు, బాణం, శరం. 20 అడ్డం, చెక్కను కోసే పరికరం, రంపం. 21 నిలువు, వరుస, శ్రేణి, పంక్తి. 11 నిలువు, అంగుళి, వేలు. 14 అడ్డం, గుడిసెలు, పాకలు. 14 నిలువు, భూమి కింది లోకం, పాతాళం. 18 అడ్డం, సున్నితం, సుతారం. 18 నిలువు, దేవతలు, సురలు. 23 అడ్డం, విషం, గరళం. 23 నిలువు, ఎరుపు, అరుణం, గవర. 26 అడ్డం, ఉత్పల పుష్పాలు, కలువలు. 27 నిలువు, తలకిందులైన పంతాలు, అంటే క్రింది నుంచి పైకి రాయాలి, పంతాలు. 32 అడ్డం, నక్షత్రం, తార. 22 అడ్డం, ప్రయాస, వేసట, శ్రమ.
17 అడ్డం ఖడ్గం కత్తి. 9 నిలువు అండం గుడ్డు. 24 అడ్డం నీరు ఉదకం. 19 నిలువు గుబురుగా పెరిగిన చెట్లు పొద. 25 నిలువు పళ్ళెం కంచం. 29 అడ్డం బాహుమూలం చంక. 30 నిలువు ద్వేషం కసి కక్ష. 35 అడ్డం మన్నింపు సహనం క్షమ. 42 నిలువు వంకర వక్రం అంటే వంపు. 45 అడ్డం పావని పవిత్ర పునీత. 36 నిలువు ముడుత ఉగ్గు అంటే మడత పడటం. ఉగ్గు అంటే ఇక్కడ ఉగ్గుపాలు కాదు అర్థం. ఉగ్గు అంటే మెలికపడు అని ఇక్కడ మీనింగు. ఉగ్గు అంటే మడత, మెలికపడు, ముడత అని, మెలిపడు అని. నెక్స్ట్ 46 నిలువు నీలివర్ణం ఇంద్రనీలమణి నీలం. 24 నిలువు గొర్రెబొచ్చు ఉన్ని. 28 అడ్డం అమ్మ చెల్లెలు పిన్ని. 28 నిలువు అనంతరం తరువాత పిదప. 33 అడ్డం హృదయం యద. 40 అడ్డం అవమానం పరాభవం. 34 నిలువు కిరణం కాంతి ప్రకాశం ప్రభ లేదా విభ అని కూడా రాయవచ్చు. నేను విభ అని రాస్తున్నాను ఎందుకంటే 50 అడ్డానికి సరిపోతుంది కాబట్టి. 50 అడ్డం విభ అని రాశాను. 34 నిలువు 50 అడ్డం నిలువు 34తో తెలుగు సంవత్సరాల్లో రెండవది విభవ. ఇక్కడ వ, అందుకని ఇక్కడ విభ అని రాశాను. ప్రభ అన్నా కూడా వెలుగు కాంతి కిరణం అని వస్తుంది, దీన్ని బట్టి రాయాలి కాబట్టి ఇక్కడ విభ అని రాశాను. 41 నిలువు నూలు వడికే యంత్రం రాట్నం. 37 అడ్డం శోకం ఖేదం అంటే విలాపం. 31 నిలువు పెదవి మోవి. 38 నిలువు ఉమ్మి లాలాజలం. 47 అడ్డం హనుమంతుడి తల్లి అంజని. 43 అడ్డం ప్రేమ వలపు. 39 నిలువు వనిత స్త్రీ
లలన. 48 అడ్డం మూత పలక డోర్. మూత పలక ముందు 44 నిలువు చూద్దాము. 44 నిలువు నిమ్మకాయ రుచి పులుపు. నలభై 49 నిలువు పెసరపప్పు చేర్చి వండిన అన్నం పులగం. పులగం. 52 అడ్డం ఖరీదైన చేపల్లో ఒక రకం పులస. 48 అడ్డం మూత పలక డోర్ అన్నాడు. మూత పలక డోర్. డోర్ అంటే ఇక్కడ తలుపు అని వస్తుంది. తలుపు. తలుపు అంటే 39 నిలువు వనిత స్త్రీ అంటే నెలత అని వస్తుంది. నెలత. సారీ ఫ్రెండ్స్, నెలత. మూత పలక డోర్ అంటే ఇక్కడ తలుపు. 39 నిలువు నెలత. లలన కాదు, నెలత. 51 నిలువు 100 శతం అంటే 100. 56 అడ్డం ముఖం వదనం. 53 నిలువు త్యాగం దానం ఈవి. ఈవి. 57 అడ్డం వివేకం లేనివాడు అవివేకి. 54 నిలువు నాయుడు బావ జంట ఎంకి. 55 అడ్డం నిలువు 51తో నమస్కారం. 51 100 అని వచ్చింది. నమస్కారం అంటే వందనం. ఇక్కడ నం. 39 నిలువు నెలత. 48 అడ్డం తలుపు. అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పతకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.